మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు బాజీ గారికి, మస్తాన్ గారికి, మన వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఒక స్టేట్స్‌మన్, ఒక అనుభవజ్ఞుడు, ఒక స్టార్ రాజకీయ నాయకుడు, అత్యంత అనుభవం ఉన్నటువంటి, పరిపాలనా అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఎలా మాట్లాడాలో, ఎలా బిహేవ్ చేయాలో ఇట్ వాస్ క్లియర్లీ ఆన్ డిస్‌ప్లే. ఒక్క సింగిల్ డేలో మొత్తం ఆయన పుస్తకాన్ని ఓపెన్ చేసి మనందరికీ చూయించాడు. తమ మిత్రపక్షాల్లో ఉన్న నాయకుల్ని కలవటమే కాదు, వాళ్ళ బాగోగుల్ని ఎంక్వైరీ చేయటమే కాదు, వాళ్ళకి దిశానిర్దేశం చేయటమే కాదు, అవసరమైనప్పుడు, అవసరం అనుకున్నప్పుడు, కలిసి నడిస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు రీచింగ్ అవుట్ టు ద అదర్ ఐల్ అంటారు, అదర్ సైడ్ ఆఫ్ ద ఐల్ అంటారు. అంటే మనం ఒక పక్కన ఉన్నాము, మనకు అపోనెంట్స్ ఇంకో పక్కన ఉన్నారు. వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ ఆలోచనలు ఉంటే నో డౌట్ ప్రజాస్వామ్యం అంటేనే అది. కానీ అవసరం ఉన్నప్పుడు, అవసరం అనుకున్నప్పుడు ఇటుపక్క వాళ్ళు అటుపక్క వాళ్ళకి రీచ్ అవుట్ కాగలగాలి, అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళకి రీచ్ అవుట్ కాగాలి. అలాంటి సహృద్భావ వాతావరణంలోనే డెమోక్రసీ విరాజిల్లుతుంది అన్నది మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టేట్స్మెన్ అనేక సందర్భాల్లో చూపించారు. ఇందిరాగాంధీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారి విషయంలో కానివచ్చు, మన దేశంలోని అనేక సందర్భాల్లో బైపార్టిజన్ స్పిరిట్ మనకు కనపడేది. నిన్న గౌరవ ప్రధానమంత్రి గారు కూడా డెఫినెట్ గా అదే స్పిరిట్ తోటి, మీరు మమ్మల్ని విడిగా చూడొద్దు, మీరు విడి కాదు, మేము విడి కాదు, ఇక్కడ తెలంగాణ అభివృద్ధిలో మేము కట్టుబడి ఉన్నాము, మనందరం కలిసి పనిచేయాలి, అంతేగాని అన్రీజనబుల్ ప్రాజెక్ట్స్ ను ముందుకు తీసుకొచ్చి అది డిలే అయింది కాబట్టి మమ్మల్ని విమర్శించడం వల్ల ఉపయోగం ఏముండదు, మనం కలిసి పనిచేయటం వల్ల అప్రోప్రియేట్ ప్రాజెక్ట్స్ ని అప్రోప్రియేట్ ప్రయారిటీతో ముందుకు తీసుకురావటం వల్ల మనం ఎక్కువగా సాధించగలుగుతాము అనేది ఆయన స్పీచ్ లో ఉన్నటువంటి సారాంశం నాకు అర్థమైంది. జనరల్ గా మనకి ఎలా అయిందంటే అండి వాసుదేవన్ గారు, కేంద్రంలో వేరే పార్టీ ఉంటే, వేరే కూటమి ఉంటే మనం చాలా ఈజీగా బ్లేమ్ చేసేస్తున్నాం. వాళ్ళు మమ్మల్ని సవతి తల్లి ప్రేమతో చూస్తున్నారు, లేదంటే మాకు సరిగ్గా నిధులు ఇవ్వట్లేదు, మా రిక్వెస్ట్లు పట్టించుకోవట్లేదు అన్నట్టుగా. ఇక్కడ మనం ఫెడరల్ స్పిరిట్ ని అర్థం చేసుకోవాలి క్లియర్ గా. చట్ట ప్రకారంగా మన హక్కుగా డివల్యూషన్ రూపంలోనూ, గ్రాంట్స్ రూపంలోనూ వచ్చి మనకి ఇటు వస్తాయి, ప్రతి స్టేట్ కి వస్తాయి, చిన్న పెద్ద అనే భేదం లేకుండా. ప్రత్యేకమైన రాష్ట్రాలు, సౌత్ ఈస్టర్న్ స్టేట్స్ అనుకోండి, లేదనుకుంటే ఇంకా రకరకాల కారణాల వల్ల కొన్ని రాష్ట్రాలకి ప్రత్యేకమైన పరిస్థితులు గుర్తించినటువంటి మన రాజకీయం మన దేశంలో గత 75 సంవత్సరాలుగా కొద్దిగా హెచ్చు తగ్గులుగా కొన్ని విషయాల్లో సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అది మనం గుర్తించాం, అది కూడా ఫెడరల్ స్పిరిట్ లోనే చేస్తున్నాం. అయితే ఈ రీసెంట్ గా ఒక 10-15 ఇయర్స్ నుంచి ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఏంటది? మనం ఏదో ప్రత్యేకంగా కేంద్రం చుట్టూ తిరగాలి, కేంద్రాన్ని ప్రత్యేకంగా అడగాలి, కేంద్రం అనుకుంటేనే మనకు నిధులు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. అది ఎవరికైనా కానీ ఎనీ అబ్జర్వర్ విల్ అండర్స్టాండ్. అంత ఈజీగా నేను నరేంద్ర మోడీ అని నేను ఫలానా రాష్ట్రానికి ఎక్కువ ఇస్తాను, ఫలానా రాష్ట్రానికి తక్కువ ఇస్తాను అన్నంత ఫ్రీడమ్ మన సిస్టంలో ఉందని నేను అనుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం మీరు కలిసి పనిచేయటం అంటే ఏంటంటే, సపోజ్ మన ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు ఒక 5-6-10 ప్రాజెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, టెక్నికల్ ఇబ్బందులు ఉండొచ్చు, లోకల్ గవర్నమెంట్ మేనేజ్ చేయడంలో ఇబ్బంది ఉండొచ్చు, లేదా దానికి కావాల్సిన ఫండింగ్ ఏర్పాటు చేయడంలో ఇబ్బందులు ఉండొచ్చు. అదేదో మనం ముందుగానే కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి, ఇదిగో మనం ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్దాం ఫస్ట్, తర్వాత ఈ ప్రాజెక్ట్ అనే వర్క్ చేయగలిగినంత సహనం ఈ నాయకుల్లో ఉందనుకోండి, స్టేట్ గవర్నమెంట్స్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కి మధ్యలో అంత సుహృద్భావ వాతావరణం నాట్ ఎట్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్, నాట్ ఎట్ బ్యూరోక్రటిక్ లెవెల్, పొలిటికల్ లెవెల్లో కూడా ఉంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, మీరు ఏ పార్టీ అనే దానికంటే కూడా దాని ఫలితాలు బాగుంటాయి. అది మనం తమిళనాడు విషయంలో మనం అందరం మాట్లాడుకుంటాం. ఇక్కడ తమిళనాడులో ప్రభుత్వం ఏదైనా, సెంటర్ లో ప్రభుత్వం ఏదైనా, తమిళనాడు చాలా విషయాల్లో ముందుకు సాగగలుగుతుంది అంటాం కదా. ఎందుకని? వై తమిళియన్స్ ఆర్ సో డిఫరెంట్ అంటే, వాళ్ళకి బ్యూరోక్రసీలో మంచి అనుభవం ఉంది, వాళ్ళ నాయకుల్లో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది, వాళ్ళు కేంద్రంతో ఎదురుగా ఉన్నా, కలిసి ఉన్నా, ఇంకో రకంగా ఉన్నా కానీ వాళ్ళ స్టేట్ ప్రయారిటీస్ వచ్చేసరికి విత్ ఇన్ ద స్టేట్ కూడా యునైటెడ్ గా మాట్లాడతారు, ప్రయారిటీస్ ని క్లియర్ గా సెంటర్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, ఎంపీస్ అందరూ యునైటెడ్ గా మాట్లాడగలుగుతారు, ఒక రకంగా కలిసి పనిచేయగలుగుతారు. ఇక్కడ కలిసి పనిచేయటము అంటే రాజకీయంగా మన ఇద్దరు ఒకటి అయిపోదాం అనే సెన్స్ లో నేను చూడలేదు. బట్ బీయింగ్ ద టాప్ లీడర్ ఆఫ్ బీజేపీ, అలా ఆయన మనసులో ఉండటంలో కూడా తప్పేం కాదు.
ఎవరికి వాళ్ళు మా పార్టీ, మా వాదన, మా శక్తి పెరగాలని కోరుకోవటంలో తప్పులేదు. కానీ ఆయన ఎలాంటి ప్రాసెస్ ఎన్నుకున్నాడు? మీరు ఏదో వేరే ప్రభుత్వం మాకేమి వేరే కాదిది. హైదరాబాద్‌కో లేదంటే తెలంగాణకో మేము కట్టుబడి ఉన్నాము. ఓవరాల్‌గా ఇండియా డెవలప్ కావాలంటే డెఫినిట్‌గా హైదరాబాద్ అనేది ఒక ఆపర్చునిటీ. తెలంగాణ అనేది ఒక ఆపర్చునిటీ. అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తాము. అట్ ద సేమ్ టైమ్ మనం ఏదో లాస్ట్ మినిట్‌లో ఈ 5, 6 నా ముందు పెట్టేసి మాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని కాకుండా ఒక ప్రాసెస్‌లో మనం కలిసి పనిచేస్తే ఆ ప్రాసెస్‌లో మనం కొన్ని ప్రాజెక్ట్స్‌ని ఐడెంటిఫై చేస్తే నాకు కూడా అక్కడ ఇబ్బంది ఉండకుండా ఉంటది. ఫెడరల్‌గా ఇబ్బంది ఉండకుండా, నీతి ఆయోగ్‌లో ఇబ్బంది లేకుండా, మిగతా రాష్ట్రాలతో ఇబ్బంది లేకుండా, మీ తరఫున నేను అంబాసిడర్‌గా పనిచేయడానికి కూడా ఉపయోగం ఉంటుంది కదా! వీలవుతుంది కదా! ఐ థింక్ దట్ ఈస్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ హౌ ద డెమోక్రసీ షుడ్ వర్క్. హౌ ఎ ఫెడరల్ సిస్టమ్ లైక్ మన ఫెడరల్ మోడల్‌లో ఉన్న ఇండియా అలా పనిచేయాలి. వాసుదేవన్ గారు 2 యాంగిల్స్ కనిపిస్తున్నాయి నాకు. ఒకటి పొలిటికల్ అనే దానికంటే కూడా కొంత పర్సనల్ బాండింగ్ ఉంటది కలిసి పనిచేస్తున్నప్పుడు. 2013 నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారితోటి మన నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని మనం చూస్తున్నాం. అది కొంత వ్యక్తిగతం కూడా ఉంటది. అలాగే చంద్రబాబు నాయుడు గారు బీయింగ్ వెరీ సీనియర్ పొలిటీషియన్, ఆ రెస్పెక్ట్ ఆయన మీద ఉంటుంది. ఇటు హైదరాబాద్ వస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరినీ కలిసి వాళ్ళిద్దరితో కొంత ప్రైవేట్ గా ముచ్చటించడం వల్ల అవగాహన పెరుగుతుంది, అందరికీ ఉపయోగపడే అవకాశం ఉంది. ఇది ఒక లెవెల్లో చూద్దాం. మీరు రాజకీయంగా అని మాట్లాడారు. రాజకీయంగా కూడా దాంట్లో ఒక సిగ్నల్ ఉండొచ్చు. అది ఆటోమేటిక్ అది బై ప్రొడక్ట్ గా వస్తుంది. మనిద్దరం కలిసి మాట్లాడుకుంటున్నాము, పర్సనల్ గా మనకు ఒక బాండ్ ఉంది అని చెప్పటం మేబీ బయట ప్రపంచానికి రాజకీయ సంకేతాన్ని కూడా ఇవ్వగలుగుతుంది అనుకోండి, ఇంకా మంచిదే కదా. అది కూడా ఇట్స్ ఎ బై ప్రొడక్ట్ గారు వివరించారండి వాసన్ గారు. ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుంది, దాని ఇంపాక్ట్ మన మీద ఎలా ఉంటది అన్నది అంచనా వేసుకోవాలి. ముందుగానే దాని మీద కొంత ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజల్ని భయపెట్టకుండా బాధ్యతాయుతంగా అడ్వైస్ చేయాల్సిన అవసరం ప్రధానమంత్రికి ఉండదా? ఒక స్టేట్స్మన్ గా ఆయన మనందరినీ ఉద్దేశించి మాట్లాడుతుంటే దాంట్లో కూడా బాజీ గారు తప్పు పడుతున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పదలుచుకున్నాను. ఒకనాడు మహాత్మా గాంధీ గారు ఏం చెప్పాడు మనకి? అది అంటే మన అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన జీవన విధానంలో మార్పు రాకపోతే ప్రతిదాన్ని మనకి ఒక పక్కనేమో లావిష్ గా లైఫ్ స్టైల్ ఉండాలి, కానీ మనకు రిసోర్సెస్ లేవు, ప్రపంచ పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. అయినా సరే మనం ఎందుకు తగ్గాలి? తగ్గటం అనేది రాజకీయమా? తగ్గమని చెప్పటం రాజకీయమా? అంటే మీరు ఎవరు ఇంట్లో నుంచి బయటికి రావద్దని చెప్పడానికి ప్రధానమంత్రి గారు వచ్చారని ఇది ఎందుకంటే బాజీ గారిలో ఒక రకమైన డిస్టర్బెన్స్ కనిపిస్తుంది, నాకు ఆందోళన కనిపిస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ ఐ సింపథైజ్ విత్ హిమ్. దేశంలో వాతావరణం మారిపోయింది. ప్రధానమంత్రి గారి లీడర్షిప్ క్లియర్ గా తెలుస్తుంది. నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి గారు లాంటి నాయకుడిని కూడా ఎందుకంత పాజిటివ్ గా అంటే ఇక్కడ పొలిటికల్ గా ఏదో ఆయన భారతీయ జనతా పార్టీతో వచ్చేసి ఏకమైపోయి భారతీయ జనతా పార్టీ నాయకుడు కార్యకర్త అవ్వాలనేదే మనం ఇమీడియట్ గా ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఒక ఇంపార్టెంట్ రాష్ట్రంలో బైపార్టిజన్ గా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అంతవరకే తీసుకున్నాం అనుకోండి మెసేజ్, దాంట్లో తప్పే ఉంది. ఐ థింక్ దట్స్ వాట్ వీ షుడ్ లుక్ ఫర్. ఇప్పుడు ఇద్దరు నాయకులు, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి అలాంటి వాతావరణంలో పనిచేయాలని మనం కోరుకోవాలి, కానీ ఇదేదో డామినేట్ చేసినట్టుగానో మిస్లీడ్ చేసినట్టుగానో అభివర్ణించడం కరెక్ట్ కాదు. బాజీ గారిలో డెఫినెట్ గా ఆ ఆందోళన, ఆ తడబాటు, ఆ గందరగోళం కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ పరిస్థితి అలా ఉంది, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారి చేష్టలు అలా ఉన్నాయి, ఆయన మాటలు అలా ఉన్నాయి. కాబట్టి ప్రధానమంత్రి గారికి ఏమనిపిస్తుందంటే వాళ్ళ ఆలోచన ధోరణి చూస్తుంటే ఎంసీసీ అనాలనిపిస్తుంది, అలా తయారైపోయారు, ఎంఎంసీ అనాలనిపిస్తుంది అన్నాడే గాని ఎంఎంసీ అయిపోయారని కాదు, మావోయిస్టులు అయిపోయారని కాదు. వాళ్ళకంటే తీవ్రమైన భావజాలాన్ని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులు మనం చూస్తున్నాం. అలాగే ముస్లింలు భారతీయ జనతా పార్టీలో లేరని కాదు, భారతీయులు కాదని కాదు, మనందరూ వీఆర్ నాట్ టుగెదర్ అనే భావన కాదు అక్కడ. మీరు అపీజ్మెంట్ లో ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ముస్లింస్ కోరుకున్న దానికంటే కూడా ఎక్కువగా అపీజ్ చేసి చీట్ చేస్తున్నారు. మీరు వాళ్ళని అభివృద్ధి చేస్తుంది ఏం లేదు, వాళ్ళని చీట్ చేస్తూ వచ్చారు అనే సెన్స్ లోనే మాట్లాడాడు, అపీజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాడు. కాబట్టి ఈ బాజీ గారు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సీరియస్ గా వాళ్ళ ఏమంటారు దాన్ని
ఒక్కసారి విశ్లేషించుకోవాలి. అంత బలమైన కాంగ్రెస్ పార్టీ ఎందుకు తడబడుతుంది? నిన్న డిఎంకే విషయంలో కూడా చూసామండి. యూపీఏ స్ట్రాంగ్ ఉండాలని కోరుకున్నాం. యూపీఏలో డిఎంకే ప్రధానమైన పాత్ర పోషిస్తున్నప్పుడు డిఎంకే మీద గెలిచిన విజయ్కి ప్రధానంగా అంతే కదా, అపోజిషన్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న అధికార పక్షాన్ని ఓడించి ఒక పార్టీ తెర మీదకి వచ్చింది అనుకోండి, మరి అధికార పక్షమే కదా, నిన్నటిదాకా మీరు యూపీఏ కదా, మీరు ఎందుకు అంత పరిగెత్తుకుంటూ విజయ్కి మేము మద్దతు ఇస్తామని చెప్పారు? దాన్ని ఎలా సమర్థించుకుంటారు? మీరు మీ పార్ట్నర్ అనుకుంటున్న, మీ అలయన్స్ పార్ట్నర్ అనుకుంటున్న, సీనియర్ పార్ట్నర్ అనుకుంటున్న డిఎంకేని అలా అర్ధాంతరంగా ఎలా వదిలేస్తారు? అది నాయకత్వమా? ఎన్డీఏ స్టైల్ అలా ఉండదు. ఎన్డీఏలో మేమంతా కలిసి పనిచేస్తాం, మేమంతా కలిసి ఉంటాం, మా కూటమి బలం పెంచుకుందాం అన్నాడు అనుకోండి. అవసరమైతే రేవంత్ రెడ్డి గారు లాంటి నాయకుల్ని కూడా మేము ఇన్వైట్ చేస్తాము అనే మనకు అర్థమైంది అనుకోండి, తప్పేముంది? రేవంత్ రెడ్డి గారు ఏబీవీపీలో పనిచేశారు, భారతీయ జనతా పార్టీలో పనిచేశారు. ఆయన అనేక సందర్భాల్లో నేను సంఘు మీటింగ్స్కి వెళ్ళేవాడిని చెప్పుకున్నాడు ఆయనే. కాబట్టి భావజాలంలో ఆయన దూరం కాదు. ప్రాక్టికల్ గా రాజకీయంగా ఒక పార్టీలో ఉన్నాడు, అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా బాగా పనిచేయాలని కోరుకుంటూ మనం కలిసి పనిచేస్తే ఇంకా బాగుంటుంది అనే సందేశం ఇవ్వటం ఐ థింక్ ఇట్స్ ఏ పాజిటివ్ సైన్ గానే చూస్తున్నాను నేను. దానికి ధీటుగా కాంగ్రెస్ నాయకత్వం ఎలా రెస్పాండ్ అవుతుందో, ఎలా ప్రిపేర్ అవుతారో, ఎలా వాళ్ళ ఫోర్సెస్ ని సేఫ్ గార్డ్ చేసుకోవాలి, ఎక్స్పాండ్ చేసుకోవాలి, బీజేపీకి ధీటుగా నిలబడగలగాలి. మరి అది వాళ్ళ రాజకీయం అంతేగాని ఆయన మాట్లాడిన దాంట్లో నాకైతే ఏం తప్పు కనపట్లేదు. నరేంద్ర మోడీ గారు నిజంగా ఒక స్టేట్స్మన్ లాగా, మనం ఏదైతే కోరుకుంటామో ఒక సీనియర్ నాయకుల్లో అవన్నీ కూడా డిస్ప్లే చేసి మాట్లాడి మనకు ఒక మంచి సందేశం ఇచ్చి, ఈ దేశానికి ఒక మంచి సందేశం ఇచ్చి, ఎందుకు మంచి పరిపాలన అవసరమో, మంచి నాయకుల్ని ఎందుకు పదే పదే భారత ప్రజానీకం ఆశీర్వదిస్తుందో అర్థం చేసుకోమంటున్నాడు, అలా మారమంటున్నాడు. I think it was an excellent trip and excellent